చేసినామంటే వేళ్ళని అటువైపు చూపితే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిరో చెప్పమనండి. ఏ పని, ఒక్క పని. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవ్వని, కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన ఎవరు జగదీశ్వర రెడ్డి అంటుడు రేషన్ కార్డులు ఇచ్చే కాడనే మాకు పంచాయతీ అయిందని. రేషన్ షీట్లు రా బాబు మీరు ఇచ్చింది, షీట్లు సింపుకొని సీట్లు ఇచ్చింది. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క దాని మీద తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక 2 గంటల పాటు విసికి వేసారినాక వదిలిపెట్టేది. అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న మెయ్య బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? అసెంబ్లీకి ఎందుకు రాకు? ఊకనే రాడా? అవకాశం ఉంటే ఊకనే రాడా? మీ అయ్య తెలియదా సందు దొరికితే ఎక్కడి నుంచి ఇరుకుతాడు? ఏ తప్పు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరబాదుడు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేడు తప్పితే కేసీఆర్కి రాకపోవడానికి ఏముంది? అప్పుడేమో ఎంపీగా ఉండే సరే, ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటుకు పోనోడు. ఆయన పాత్ర ఎక్కడనైనా పరిమితమే. గఫాలు కొట్టిండు, మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు. ఇప్పుడు ఒక్కడు చెప్పుకుంటానికి లేదు నీళ్ళని మేము ఇది చేసినామని. ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు ఆ చుట్టుమంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకి 9 సంవత్సరాలు కనపల్లే. ఇక బయటికి వెళ్ళరు, ఇక గోరిందల లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం, వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు. బానిసల కంటే, స్లేవ్స్ కంటే హీనమైన బతుకులు మీవి. ఇవాళ మళ్ళీ మీరు సెంటిమెంట్ను రగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు మాకు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఇలా కాడ గన్పార్క్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు కొట్లాడుతున్నారు. అట్లాంటి కాడికి పోరు ఉద్యమకారులు అంటే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది, నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి. ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తునే దానికి తెచ్చుకోకండి. పథకాలు ఈ 420 వేషాలన్నీ వేస్తుండ్రు. 420 పథకాలు అని చెప్పి ఎవడో మరి ఆ 420 గాడు మరి వాళ్ళకి చెప్పింది. కానీ 13 అంశాలు 6 హెడ్స్ కింద ఉండే 13 అంశాల్లో కొన్ని మహిళలకు సంబంధించి 2500 కానీ, తులం బంగారం కానీ, స్కూటీస్కి సంబంధించి కానీ కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితి. అది కూడా ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవి 2025, 26 కంటే 26, 27కు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచిస్తాం. వేటిని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మిన్నకుండదు. అన్ని పథకాలు అమలు చేస్తాం. మీరు ఇట్లనే మొత్తుకోరి. ఇట్లనే మొత్తుకుంటూ రైతులకు 1,00,000 కోట్ల రూపాయల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము బెనిఫిట్ చేస్తే రైతు సమాజం నుంచి వ్యతిరేకత తేవడానికి సవాళ్లు విసురుతారు. ఉద్యోగాలు 52,000 వేసినట్టు మా నోటిఫికేషన్స్ అని అంటారు. ఇప్పుడు గ్రూప్ 1లో ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, గ్రూప్ 1లో కొన్ని సమస్యలు ఉంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి దాని ఇంపాక్ట్ పడుతుందట. ఇప్పుడు ఆ గ్రూప్ 1 దాని మీద కేసు వేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నది బీఆర్ఎస్. ఎందుకంటే మళ్ళీ 32,000 ఉద్యోగాల పైచిలకి ఇప్పుడు మళ్ళీ నింపాల్సినవి ఉన్నాయి. దాదాపు ఇవి మొత్తం 2,700 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో ఉన్న ప్రాబ్లం ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ శకుని కూడా సిగ్గుపడితేట్టుంది వీళ్ళని చూసి. అట్లాంటి కుయుక్తులు చేస్తున్న పరిస్థితిలో నేనంటున్న తెలంగాణ ప్రజలారా, తెలంగాణ సమాజమా, ఈ కేసీఆర్తో కలిసి కేసీఆర్తో ఉండి మేము ఉద్యమకారులమని వెలగబెట్టిన వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు మళ్ళీ కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ రగిల్చి ఇట్లుండే అట్లుండే అంటున్నారు. నిజంగా తెలంగాణ కొరకు పోరాడే, తెలంగాణ కొరకు పోరాడిన, తెలంగాణ కొరకు పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాళ్ళు ఇచ్చే, మాకు కలిసి ఇచ్చినా కలవకుండా ఇచ్చినా వాళ్ళ యొక్క ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ రూపమిస్తుంది. మేనిఫెస్టోలు పెట్టిన అంశాలే కాదు,
వాళ్ళు పబ్లిక్ నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందో, నిజమైన ఉద్యమకారుల నుంచి ఏమైతే డిమాండ్ వస్తున్నాయో వాటిని మేము డెఫినెట్గా మేము పరిశీలిస్తాం, వాటి మీద పరిష్కారం కూడా చూపుతాం. కానీ కేసీఆర్తో కూడిన ఈ చౌట దద్దమ్మలు చేస్తున్న ఏవైతే పిచ్చి ప్రియలాపనలు ఉన్నాయో, మీరు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం మీద ప్రశ్నిస్తే మీకు ఆ క్రెడిబిలిటీ ఉండేది. కానీ ప్రశ్నించకుండా ఇవాళ మళ్ళీ